Hi friends, welcome to God Jobber channel. Indian Air Force IAF Group C సివిలియన్ జాబ్స్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. ఇందులో టోటల్గా 255 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ సికి సంబంధించిన సివిల్ జాబ్స్, అంటే దీన్ని సివిలియన్ కేటగిరీకి అంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, దీని ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, క్లోజింగ్ అండ్ ఎండింగ్ డేట్ ఎప్పటి వరకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, 255 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేసింది. అది గ్రూప్ సి సివిలియన్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్. ఇది టోటల్లీ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఫారెన్లో చదివినా వాళ్ళకి నాట్ ఎలిజిబుల్, అండ్ ఇండియన్ సిటిజన్స్ ఇండియన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీళ్ళకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, 25 years ఈజ్ మ్యాక్సిమం ఏజ్ ఓ అప్లైడ్ ఇన్ ద. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మినిమం 18 years ఉంటుంది, మ్యాక్సిమం 25 years ఏజ్ ఉండాలి. అప్లికెంట్స్ విల్ బి కాల్డ్ ఫర్, ఎవరైతే అప్లై చేసుకున్న అప్లికెంట్స్ చూస్ చేసుకున్న వాళ్ళు స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఇవన్నీ అండర్గోవాలి ఉంటాయి. ఇది టోటల్లీ అప్లికబుల్ ఆన్ ద మెరిట్ బేసిస్ ఓన్లీ. కేటగిరీ ఇన్ రిటర్న్ టెస్ట్, ఎవరైతే మెరిట్ బేస్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ రిటర్న్ టెస్ట్లో మెరిట్ బేసిస్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే స్కిల్, మళ్ళీ ప్రాక్టికల్, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ సి నోటిఫికేషన్ ప్రకారం ఇది 11th రోజు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 days, అంటే 11th రోజు స్టార్ట్ అయ్యి March 11th వరకు టైం, March 10th వరకు టైం ఉంటుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో 30 days ఆఫ్ టైం ఇచ్చారు, అంటే March 10th వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ నీడ్ టు మేక్ అటెన్షన్ అప్లై ఎఫ్జీ గ్రూప్స్ వేకెన్సీ బిఫోర్ ద లాస్ట్ డేట్. ఈ లాస్ట్ డేట్ ఇచ్చే ముందు వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అప్లై చేస్తే మీకు వీలు ఉండదు. అంటే ఇక డేట్ అనౌన్స్ చేయాలి కాబట్టి మీరు March 30 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, అది గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, అప్లికేషన్ మోడ్, ఫీజ్, హౌ టు అప్లై, రెగ్యులర్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్లో చూసుకోండి, క్లియర్గా చదువుకోండి. ఆ చదువుకున్న దాని తర్వాత వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేయండి. ఎయిర్ ఫోర్స్ జాబ్స్ ఇన్ సౌదర్న్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్. ఇది దేనికి సంబంధించిన? సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ రిక్రూట్మెంట్కే, అంటే సౌత్లో ఉండే జాబ్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇది నార్త్కి సంబంధించింది కాదు, ఈస్ట్ వెస్ట్కి సంబంధించింది కాదు, సౌత్ వెస్టర్న్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను డీటెయిల్స్ వన్ ఆఫ్ ది వద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పినట్టు నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అంటారు దాని షార్ట్ ఫామ్లో. ఇది గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ సంబంధించింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 255 ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్. అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 11th 2nd రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి రిలీజ్ చేసిన డేట్కి 30 days టైం అనేది ఇవ్వబడింది. అప్లికేషన్ మోడ్ అనేది ఆఫ్లైన్ ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ కాదు, ఇది ఓన్లీ ఆఫ్లైన్ మోడ్. అంటే ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకొని ఆ ప్రింట్ తీసుకొని సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకొని మీరు పోస్ట్ ద్వారా వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాలి. జాబ్ లొకేషన్ వచ్చి ఇండియా ఎనీవేర్, ఇండియాలో ఎక్కడైనా పనిచేసుకునే ఛాన్స్ ఉంది, జాబ్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ వన్ ఆఫ్టర్ అదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. ఇందులో మల్టీ టాస్కింగ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 61 ఇచ్చారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ 49, మెస్ స్టాఫ్ 47, ఎల్డీసీ 11, క్లియర్ హిందీ టైపిస్ట్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 4, స్టోర్ సూపరింటెండెంట్ 3, స్టోర్ కీపర్ 3, లాండ్రీ 9, ఆయా వర్డ్స్ అనికన ఒక పోస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. కార్పెంటర్ వచ్చేసి 3, పెయింటర్ 4, వల్కాన్స్నర్ 2, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్ఫర్ డ్రైవర్ 7, కుక్ 3, ఫైర్మెన్ 8, టోటల్ 255 పోస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో మెట్రికులేషన్ పాస్ కావాలి, లేకపోతే ఇంటర్మీడియట్ 10+2 పాస్ కావాలి, లేకపోయినా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఇప్పుడు 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. యాజ్ టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి వరకు. పే స్కేల్ వచ్చేసి ఫ్రెండ్స్, సెలెక్టెడ్ ఫర్ ద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అది లెవెల్ 4 కింద వస్తుంది కాబట్టి 25,500 పర్ మంత్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా అదర్ అలవెన్సెస్ ఉంటాయి. ఇంకోటి, ఎవరైతే ఎల్డీసీ, క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, సివిల్ మెకానిక్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, కుక్, ఫైర్మెన్ వీళ్ళంతా రెమ్యునరేషన్ లెవెల్ 2 కింద వస్తుంది కాబట్టి వీళ్ళకి 19,900 పర్ మంత్ వస్తుంది. ఇవి కాక మళ్ళీ అదర్ అలవెన్సెస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, applicants will select a Vulcansner, Aya, laundryman, store superintendent, stenographer grade 2, mess staff, housing keeping staff, multitasking staff. వీళ్ళంతా హై రెమ్యునరేషన్ తీసుకుంటారు. అది 11 కింద వస్తుంది. వీళ్ళు హైర్ ద రెమ్యునరేషన్ అంటే హైర్ రెమ్యునరేషన్ కాదు ఫ్రెండ్స్, హైర్ రెమ్యునరేషన్ అది 1 కింద వస్తుంది కాబట్టి 18,000 పర్ మంత్ వస్తుంది.
ఇవి కాకుంటేనే అదర్ అలవెన్సెస్ వస్తున్నాయి యాజ్ పర్ కరెంట్ రూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఒకటి, మినిమం క్వాలిఫికేషన్స్ ఒకటి, డాక్యుమెంట్స్ ఒకటి, సర్టిఫికేట్స్ ఒకటి. ఫర్ క్వాలిఫైయింగ్ విల్ బి ఆస్క్డ్ టు అప్లై ఫర్ రిటర్న్ ఎగ్జామ్. ఇవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళని, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని రిటర్న్ టెస్ట్కి రమ్మని అడుగుతారు. రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మినిమం స్టాండర్డ్ ప్రొఫెషనల్ క్రెడిషన్స్ తోటి రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఒకటి రీజనింగ్, న్యూమరికల్ ఎప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, వీటి మీద రిటర్న్ టెస్ట్ ఉంటుంది. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తారు, బైలాంగ్వేజ్, హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు. ఎందుకంటే నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంగ్లీష్, హిందీలో ఇస్తారు. నేటివిటీ లాంగ్వేజ్లో ఎవరికి ఏ స్టేట్ నేటివిటీ లాంగ్వేజ్లో ప్రొడ్యూస్ చేయరు వాళ్ళు. ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చే మెరిట్ ప్రకారం తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో మళ్ళీ వాళ్ళకు ఇంకో స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఇవనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ దేర్ చాయిస్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసుకునే వాళ్ళు ఎన్నో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి. ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని మీరు క్లిక్ చేసుకోండి, మీకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ని. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, డొమిసిలైజ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ ఇవి కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వీటితో పాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే 1 month లోపు దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఆన్లైన్ ప్రింట్ అప్లికేషన్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ హార్డ్ జిరాక్స్కి వీటికి అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు సెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ కాదు. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ కేటగిరీ ప్లస్ హెడ్ క్వార్టర్స్ సదరన్ వెస్ట్ ఎయిర్ కమాండ్, దీంతో పాటు ఎన్వలప్ విత్ ₹10 అఫిక్స్డ్ పోస్టల్ స్టాంప్తో పాటు సెండ్ చేయాలి. అంటే మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు సైట్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నాన్ క్రిమీ లేయర్ లాంటి సర్టిఫికేట్ తీసుకొని, డొమిసైల్ అంటే మీ నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని ప్లస్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసిన ఈ డాక్యుమెంట్స్ని ఈ ఎన్వలప్ ₹10 ఎన్వలప్ స్టాంప్తో తీసుకు అందులో పెట్టేసి ఆ పెట్టేసిన ఫైల్ మొత్తాన్ని వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అండ్ కేటగిరీకి మీరు కంపల్సరీ వితిన్ 30 daysలో మీ పోస్ట్ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. వితిన్ 30 daysలో మీరు పోస్ట్ రీచ్ కాకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు ఆర్గనైజేషన్కి. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ 11th స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్. 30 days టైం ఇచ్చింది, అంటే March 10th లోపు వరకు మీ అప్లికేషన్ అనేది వాళ్ళకు రీచ్ కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీరు అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా నాకు ఎన్నో వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎటువంటి క్వెరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా వెంటనే నాకు పోస్ట్ చేయండి, నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.